ఓ సచిన్, ఓ మదర్ తెరిసా, ఓ అబ్దుల్ కలాం మీలా నెగిటివ్గా ఆలోచించి ఉంటే ఈరోజు మనకి రోల్ మోడల్స్ అయ్యేవాళ్ళ? సరే, మిమ్మల్ని పాజిటివ్గా ఇన్స్పైర్ చేయడానికి లైఫ్లో అవరోధాలను ఓవర్కమ్ చేసి అనుకున్నవి సాధించిన సక్సెస్ఫుల్ పర్సన్, ఆంధ్రాలో అతి పొట్టి వ్యక్తి శివలాల్ను ఇన్స్పైర్ జోన్లో మీకు పరిచయం చేస్తాను. ఈయన పేరు శివలాల్. వయస్సు 32 సంవత్సరాలు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కరీంనగర్ కు చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అమ్మ నాన్న బీడీ కార్మికులు. ఇంటికి పెద్ద కొడుకైన శివలాల్ వయసు పెరుగుతున్నా తాను శారీరకంగా మరుగుజ్జుగా ఉండడంతో ఎంతో ఆవేదన చెందేవాడు. నా 2 తమ్ముళ్లు బాగానే ఉన్నారు, నేనెందుకు ఇలా పుట్టాను అని పేరెంట్స్ ను అప్పుడప్పుడు అడుగుతుండేవాడు. తను ఎక్కడికి వెళ్లినా పబ్లిక్ వింతగా చూసేది. అయినా సిగ్గుపడకుండా ఎంతమంది ఎన్ని విధాలుగా నవ్వుకున్నా గుండె ధైర్యంతో అన్నిటినీ జయిస్తూ ఏదో విధంగా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లో 400 పైగా ఉన్న మరుగుజ్జుల్లో డిగ్రీ చేసిన మొట్టమొదటి గ్రాడ్యుయేట్ గా మిస్టర్ లాల్ ను చెప్పవచ్చు. టైప్ నేర్చుకోవడానికి నీ పొట్టివేళ్లు పనికిరావన్నారు కొంతమంది. అది ఛాలెంజ్ గా తీసుకుని టైప్ నేర్చుకుని నిమిషానికి 80 నుంచి 100 పదాలు టైప్ చేసి ఔరా అనిపించాడు. ప్రస్తుతం డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తూ ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కావాలనుకుంటున్న శివలాల్ వర్క్ స్టైల్ గురించి వాళ్ళ బాస్ ఏమంటున్నారో చూడండి. He's been working with us for almost 3 years. Takes care of all computer work, including the internet, mails, anything related to computers. He takes care. An excellent employee. Slightly forgetful, but though he's very dedicated in his work. 8,000కు పైగా సంపాదిస్తూ తన కాళ్ళపై తను నిలబడి తన పేరెంట్స్ కు సపోర్ట్ ఇస్తూ గత ఏడాది పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో స్థిరపడ్డ శివలాల్ గురించి ఈయన మిస్సెస్ ఏమంటుందో చూడండి. మామూలుగా సామాన్యమైన వ్యక్తి కన్నా చాలా మంచిగా చూసుకుంటాడు. చాలా సున్నితమైన మనస్తత్వము, మృదు స్వభావి. నాకు ఏ లోటు లేకుండా మామూలు వ్యక్తుల కన్నా కూడా చాలా బాగా చూసుకుంటాడు. నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి. మనకున్న లోపాలను చూసి అధైర్యపడకుండా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా లైఫ్ లో సక్సెస్ కావచ్చు అనడానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్న శివలాల్ ను లెట్స్ వాచ్ అట్ ఇన్స్పైర్ జోన్. మీరు దేవుణ్ణి ఎప్పుడైనా తిట్టుకున్నారా? దేవుణ్ణి తిట్టుకున్నాను చిన్నప్పుడు. అందరు నన్ను ఇలా ఎందుకు పుట్టించారు, అందరు నా సైడ్ వింతగా చూస్తుంటే మా అమ్మ నేను దేవుణ్ణి చాలాసార్లు తిట్టుకున్నాను. మీ అమ్మా నాన్నలను ఎప్పుడైనా నేనెందుకు ఇలా పుట్టానని అడిగారా? నేను ఇంటికి పెద్దవాడిని, మా తమ్ముళ్ళేమో నాకన్నా చెట్టుకు తాడిచెట్లాగా పెరిగారు. నేనేమో ఇలా మామూలు ఇలా పొట్టిగా పుట్టి చాలాసార్లు మా అమ్మ అని అడిగితే ఇట్లా ఎందుకు పుట్టాను అడిగితే వాళ్ళు సింపుల్ గా మన చేతికున్న 5 వేళ్ళే సమానంగా లేవు, మన ఒక కుటుంబంలో పుట్టి తల్లి కడుపులో ఒక తల్లి కడుపులో పుట్టిన పిల్లలు కూడా సమానంగా ఉండరు, అది నీకు దేవుడు ఇచ్చిన శాపము, దానికి మేమేం చేయలేము అని సమాధానం. మీకు మ్యారేజ్ అవుతుందని ఊహించారా? ఊహించాను, కానీ నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు రేపు మామూలుగా ఉన్న వ్యక్తులకి పెళ్లి కావడం చాలా కష్టము. ఎవరైనా పెద్దగా ఉన్న వాళ్ళకి నల్లగా ఉన్నామని, హైట్ తక్కువ ఉన్నామని, చాలా నేను నార్మల్గా పుట్టి ఉన్నాను, నన్ను ఏ అమ్మ ఇష్టపడుతుందని చాలాసార్లు బాధపడ్డాను. కానీ నా కళ్ళమే నేను నిలబడి పైకి వచ్చి నా సొంతగా నేను జాబ్ సంపాదించుకొని అప్పుడు నేను పెళ్ళి అవుతుందని ఆశపడి పెళ్ళి అవుతుందని కాన్ఫిడెంట్తో ఉండి నేను రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను. మీరు ఇది చేయలేరు అని ఎవరన్నా అంటే ఎలా ఫీల్ అవుతారు? నేను కంపల్సరీ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆ పని చేయగలుగుతాను. ఎందుకంటే నేను ఈ విధంగా ఉన్నా కానీ ఏదైనా పనైనా ఎవరైనా చేయగలుగుతారని చెప్పి నిరూపించి దాన్ని ఛాలెంజ్ కంపల్సరీ చేస్తాను. ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు వొకేషనల్లో ఓఏ గ్రూప్ వచ్చింది, అందులో టైపింగ్ ఇన్స్టిట్యూట్ టైప్ ఉంటుందని చెప్పి మా టైప్ ఇన్స్టిట్యూట్ మాస్టర్ ఏమన్నారంటే నువ్వు టైప్ నీ చేతి వెళ్ళి పుట్టి ఉన్నందువల్ల నువ్వు టైప్ చేయలేవు 4-5 అవర్స్ అని చెప్పి మా సారు బలవంతం మీద నేను సిహెచ్ఏ గ్రూప్ కన్వర్ట్ చేశారు. నేను అదే ఛాలెంజ్గా తీసుకొని బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో టైప్ నేర్చుకొని టైప్ రైటింగ్ ఇంగ్లీష్ ఐఎల్లో ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యాను. మీరు లైఫ్ లో సక్సెస్ అయినట్లేనా? సక్సెస్ 90% సక్సెస్ అయినట్టే.
ఎందుకంటే ఈరోజు సాధారణ వ్యక్తుల కంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి, ఎంసెట్ ఫెయిల్ అయ్యి, లవ్ ఫెయిల్ అని చెప్పి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను బెటర్, ఎందుకంటే నేను ఇలా పుట్టి ఉన్నందువల్ల చాలా మంది సమాజంలో అందరూ అవైలబుల్గా చూసి ఎగతలగా వేసి ఈయన రోడ్డు మీద చూస్తే అందరూ చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఏడిపించుడు అవన్నీ ఉండి వాళ్ళందరితో గుండె నిపుణంతో ఇలా మేము ముందుకు రావడానికి కారణం, ఇలా మంచి పొజిషన్ ఉండడానికి కారణం నా ఆత్మధైర్యము అండ్ నా ఆత్మవిశ్వాసమే దీనికి కారణము. అందువల్ల నేను నా జీవితంలో నేను సక్సెస్ అయినా అనుకుంటున్నాను. మీరు చదువుకున్న రోజుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? నేను చదువుకున్న రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే నన్ను అందరూ స్కూల్లో అందరూ అవైలబుల్గా చూసేవారు అండ్ కూర్చోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఎవరితో నన్ను వెళ్తూ ఉంటే కూడా ఈయన ఎందుకు తీసుకొచ్చారు అని ఎవరి ఫ్రెండ్స్తో కూడా, నా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేకపోతుండే, చాలా ఇబ్బందులు పడుతుంటే రోడ్డు మీద వెళ్తుంటే అందరూ విచిత్రంగా చూస్తుండేవాళ్ళు. మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మిమ్మల్ని ఇతరులు వింతగా చూస్తే మీకేమనిపిస్తుంది? దానికి ఏం ఫీల్ అయ్యేది ఏం లేదు మామూలుగా, ఎందుకంటే నేను వాళ్ళకి ఇన్స్పైర్గా అనుకుంటాను. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందరూ అలా చూస్తుంటే మామూలుగా పుట్టి ఉంటే ఒకవేళ సాధారణ నాకు ఇంత గుర్తింపు రాకపోవచ్చు. ఎందుకంటే అందరూ మామూలుగా పుట్టారు కదా, అందరిలాగా మనిషి అని చెప్పి గుర్తించకపోతాను. నేను ఈ విధంగా పుట్టినందుకు అందరు నన్ను ఇలా చూసినందుకు నేను అందరి దృష్టిలో కొన్ని ఉన్నా, ఎవరైనా చూసినా కానీ నేను ఎప్పుడైనా వ్యక్తి ఉన్నాడు అని చెప్పి గుర్తింపు పొందినందుకు నేను దాన్ని పాజిటివ్గా చూస్తాను అంతే. నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే భరించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే భరించగా ఫలించు విజయ భేరి. పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అని ఫీల్ అయ్యే వారికి మీరేం చెప్తారు? పొట్టిగా ఉన్నా నల్లగా ఉన్నా దాన్ని పాజిటివ్గా తీసుకొని చేయాలి. ఎందుకంటే నేను పొట్టిగా ఉన్నా కానీ పొరుగు వాళ్ళకంటే నేను చాలా బెటర్. వాళ్ళు ఏమి చేయగలుగుతారో వాళ్ళకన్నా ఏదైతే దేవుడు ఇస్తారో దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని ఆత్మధైర్యంతో ముందుకు సాగాలి. నల్లగా ఉన్నా ఏదన్నా మన ఇంట్లో ఆత్మధైర్యం ఉంటే మనం ఏ పనైనా ధైర్యంతో ముందుకు సాగలుగుతాం. అంతేగాని పొట్టిగున్నా పొడుగున్నా ఈ పని చేయలేము ఆ పని చేయలేము అలా ఉన్నంత మాత్రాన ఏదో మనసు గిల్టీ ఫీలింగ్ పెట్టుకొని దాన్ని మనకి ఇట్లెందుకు పుట్టించాలని బాధపడాలనుకుంటే అదే పాజిటివ్ చేసుకొని అదే నాకు దేవుడు ఇచ్చిన వరం అని భావించి దాంతోనే ముందుకు సాగితే మనం దేన్నైనా సాధించవచ్చు అని నేను ఇచ్చే సజెషన్. మీరు ఇతరులపై డిపెండ్ అవుతారా? నేను ఎందుకు డిటర్మిన్ అవుతాను, నేను నా కాళ్ళ మీద నిలబెడతాను. అందరూ పొడిగా పెద్దగా ఉండి కూడా వాళ్ళు జాబ్ చేసి కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని పోషించలేదు. నా ఫ్యామిలీ నేనే పోషించుకున్నాను, మా ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ నా ఫ్యామిలీని కూడా నేనే పోషిస్తున్నాను. ఈ విధంగా రీసెంట్ నేను జాబ్ చేసుకుంటూ మా ఊర్లో నేను ఇల్లు కొన్నాను. మీరు సమాజం నుంచి ఏం ఆశిస్తున్నారు? సమాజం నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మాకంటూ మేము కూడా మీలాగా మనుషులమే, మాకంటూ ఒక మనసు ఉంటుంది. మమ్మల్ని ఒక విచిత్రంగా కాకుండా మీలాగా మనసులాగా గుర్తించి రోడ్డు మీద వెళ్తుంటే కానీ ఎక్కడైనా చూస్తుంటే అవైలబుల్గా చేయకుండా మీలాగా మనసులాగా గౌరవించి మీతోటి వ్యక్తులుగా మీతోటి అన్ననో తమ్ముడు యాజ్ ఎ ఫ్రెండ్ యాజ్ ఎ కొలీగ్ లాగా చూసి గౌరవించి అంతే తప్పని సమాజం నుంచి ఇంకేం కోరుకోను. మరుగుజ్జులకు ప్రభుత్వం ఏం చేయాలని కోరుతున్నారు? మాలాంటి మరుగుజ్జులు ఉన్నారు, చాలా పేదవాళ్ళు, చాలా చేసి చేసేవాళ్ళు, ఖర్చు ప్రముఖులు, వాళ్ళ కోసం ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాను. ఇంకోటి వికలాంగులకు ఏదైతే గుర్తింపు ఇచ్చిందో ప్రభుత్వము అది కూడా మా మరుగుజ్జుల సంఘానికి ఇవ్వాలని ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాను. మాకంటే మీరు ఎందులో బెటర్? చాలా బెటర్, ఎందుకంటే నా టైపింగ్ స్పీడ్ పర్ మినిట్ 80 నుంచి 100 స్పీడ్ ఉంటుంది. నేను ఇంతకుముందు కారులో జాబ్ చేస్తాను, అందరు 8 అవర్స్లో 300 ఫార్మ్స్ కొడితే నేను ఓన్లీ 4 అవర్స్లో 300 ఫార్మ్స్ కొట్టాను. దీనికి ఒక ఉదాహరణ. ఎందుకంటే అందరు సాధారణ వ్యక్తులే 8 అవర్స్ చేసే పనిని నేను ఇలా ఉండి మరుగుజ్జుగా ఉండి నేను ఓన్లీ 4 అవర్స్లో చేశాను. అందుకని సాధారణ వ్యక్తుల కంటే నేను బెటర్ అని నేను భావిస్తున్నాను. మీరు ఎలక్షన్స్ లో ఏమా యాక్టివ్ అట? ఆల్రెడీ నేను ఎలక్షన్ మెట్పల్లి నియోజకవర్గం తరఫున అప్పుడు చిన్నమైన విద్యాసాగర్ అని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టే ఆయన తరఫున నేను ప్రచారం చేసి ఆయనను గెలిపించాను. ఒకసారి ఇదే విధంగా నేను ఆయన నుంచి ఏమీ ఆశించలేదు, ఓన్లీ నాకు మంచి జాబు, మంచి నాకంటూ ఒక పొజిషన్ అండ్ ఇల్లు ఇప్పిమని చెప్పాను. చాలా పిల్ల కుటుంబం కాబట్టి మాకు ఆర్థిక సాయం చేయమని చెప్పి కోరాను. కానీ ఆ విధంగా ఎన్నిసార్లు గెలిచినా తను మా గురించి పట్టించుకోవడంతో ఒకసారి ఆయన నన్ను ఛాలెంజ్గా చేశాను. నేను నీకు ప్రచారం చేయకపోతే నువ్వు గెలవని చెప్పాను. ఒకసారి అదే విధంగా ఎలక్షన్లో ఆయనకు నేను సపోర్ట్ చేయలేదు, ఆ విధంగా ఆయన ఒకసారి ఓడిపోయాడు. మళ్ళీ తిరిగి తానే నా దగ్గరికి వచ్చి నువ్వు నా పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పి ప్రచారం చేశారు. అప్పుడు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి చేపట్టారు.